పోయిన సంవత్సరము డిసెంబర్ 24వ తారీఖు రోజు మా అక్కకు ఫీవర్ వచ్చి తను ఐసీలో జాయిన్ చేశారనమాట. వారం రోజులు మా అక్క ఐసీలోనే ఉందన్నమాట. మా అమ్మ కూడా లేదు. మా అమ్మ చనిపోయి 16 సంవత్సరాలు అవుతుందన్నమాట. ఆరాధన టీవీ ద్వారా నాకు మమ్మీ డాడీ పరిచయం అయ్యి ఈయన మీ మధ్యలో ఉన్నానంటే మమ్మీ డాడీ వాక్యం ద్వారా మాత్రమే అనమాట. యేసయ్య మాకు మా అమ్మ కూడా లేదు, మా అక్క మాకు ఖచ్చితంగా మంచిగా ఉండాలని కల్వరి ప్రేయర్ టవర్కి నేను కాల్ చేశాను. బెల్లంపల్లి చేసినప్పుడు వాళ్ళు ప్రార్థన చేసిరనమాట. మా అక్క మంచి ఆరోగ్యంతో ఇప్పుడు మా మధ్యలో ఉన్నది. దేవుడు మాకు గొప్ప కార్యాన్ని చేశారు. వారం రోజులు ఐసీలో ఉందన్నమాట. మా అక్క ఎవ్వరితో మాట్లాడలేదు. నేను కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా ప్రార్థనని ఆలకించి మా అక్క మంచి ఆరోగ్యంతో ఇప్పుడు మా అక్క మా మధ్యలో ఉన్నది. మమ్మీ డాడీకి నా ప్రత్యేకమైన వందనాలు. నా భర్త విషయంలో కూడా దేవుడు అద్భుత కార్యాన్ని చేసి తను లీస్ట్లో చేసేదన్నమాట వర్క్. ఓన్గా తనకి ఒక పనిని ఇచ్చాడు. చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పలు కొడదాం ఒకసారి. చూసారు కదండి ఆ ఫోటో. చాలా క్రిటికల్ స్టేజ్లో ఉన్న తల్లిని రోజు మన మధ్యలో సజీవురాలిగా దేవుడు నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తల్లి ప్రతి శనివారం సువార్త ఉజ్జీవ సభ కల్వరి ప్రామిస్ హైదరాబాద్లో జరుగుతుంది. కుటుంబాలుగా పాలు పొందండి. సాటర్డే ఈవినింగ్ అక్కడ వచ్చి ప్రామిస్ ల్యాండ్లో ఆదివారం అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు.